నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు మాతృవియోగం. నారాయణమ్మ మృతి పట్ల తెదేపా నాయకుల సంతాపం. విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించిన ప్రత్తిపాటి. ముంపు ప్రాంతాల్లో చుక్క నీరు కూడా నిలవకుండా చర్యలు. గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథుడు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో సాగరంపిన భక్తులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నారాయణమ్మ కార్డియాక్ అరెస్టుతో బుధవారం ఉదయం 11 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్య సేవలు పొందుతూ హైదరాబాదులోనే ఉంటున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నారాయణమ్మ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లో ఆమె భౌతికాయం వద్ద కుమారుడు ప్రత్తిపాటి పుల్లారావు, బంధువులు, శ్రేయోభిలాషులు నివాళులర్పించారు. నారాయణమ్మ భౌతికాయాన్ని చిలకలూరిపేటకు తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రికి నారాయణమ్మ పార్థివ దేహం చిలకలూరిపేటకు చేరుకుంటుంది. గురువారం ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణమ్మ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బుడమేరు ఉద్ధృతికి విజయవాడ నగరంలో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో ఎక్కడ చుక్క నీరు కూడా నిలవకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ఆ మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఇదే సమయంలో సాధారణ ప్రజల నుంచి వ్యాపారవేత్తల వరకు సర్వం కోల్పోయిన వారిని ఎలా ఆదుకోవాలి అని ప్రభుత్వం నిశితంగా అధ్యయనం చేస్తుందన్నారు. 45వ డివిజన్ పరిధిలో సహాయక చర్యలు, పారిశుధ్య పనులను మంగళవారం కూడా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పర్యవేక్షించారు. 45వ డివిజన్లో వరద బాధితుల సహాయ కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులైన ప్రత్తిపాటి, మంత్రి అచ్చెన్నాయుడు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో కలిసి సితారకూడలి, కబెళ సెంటర్, జనుమూల వెంకట్రావు పై వంతెన వద్ద అవుట్ఫాల్ డ్రైన్లు పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఆయన బుడమేరు గండ్లు పూడ్చడంతో వరద ప్రవాహం తగ్గిందని, వరద ముంపుకు గురైన పలు ప్రాంతాలు తేరుకుంటున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు, అనారోగ్యాలు వంటివి ప్రబలకుండా చుక్క నీరు కూడా నిల్వ లేకుండా చేశామన్నారు. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద, బురద, ఇసుక మేట వేయటం, వ్యర్థాలు త్వరితగతిన తొలగించేలా అగ్నిమాపక శాఖ, పారిశుధ్య సిబ్బందికి సూచనలు ఇచ్చారు. కాలువల్లో వ్యర్థాలను ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబులు దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు. జోజినగర్లో స్వయంగా ప్రత్తిపాటి రంగంలోకి దిగి వ్యర్థాలను తొలగించారు. కాలువల్లోని వ్యర్థాలను తొలగించి మురుగునీరు సజావుగా వెళ్లేలా పారిశుధ్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. బ్లీచింగ్, సున్నం చల్లడంతో పాటు దోమల నివారణకు రసాయన మందులు పిచికారీ చేయిస్తున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, డీజే సౌండ్లతో భక్తులు ఎంతో సంతోషంగా ఆ బొజ్జ గణపయ్యను సాగనంపారు. ముందుగా ఉట్టికొట్టే కార్యక్రమంతో పాటు లడ్డును వేలం వేసి అనంతరం గణపయ్యను గంగమ్మ ఒడికి తీసుకువెళ్లారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని 32వ వార్డు మార్కండేయ నగర్లో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణపయ్య గత 3 రోజులుగా భక్తులచే నిత్యం పూజలు అందుకుంటున్నారు. 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కమిటీ సభ్యులు వినాయకుని మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే నిత్యం ప్రజలకు ఏదో విధంగా సహాయ సహకారాలు అందించే జనసేన పార్టీ నాయకులు అచ్చుకల మురళి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. పవర్ బాయ్స్ భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా కింటా బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కండేయ నగర్ ప్రజలకు ఎల్లప్పుడూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తూ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు శంకర్, కమిటీ సభ్యులు వేమకుమార్, మల్లికార్జున, విజయ్ కుమార్, సుబ్బారావు, శివశంకర్, ప్రసన్న, అశోక్ పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజానీకానికి విన్నవించిందేమనగా పట్టణంలోని 32వ వార్డు నందు మన మార్కండేయ నగర్ ఏరియాలో మన గోరపాటి శంకర్ ఆధ్వర్యంలో 15వ వార్షికం ఇప్పటికీ 15వ వార్షికోత్సవం వినాయకుని పండుగ సందర్భంగా 15వ వార్షికోత్సవం జరపబడుతున్నది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నదాన కార్యక్రమానికి వారు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఉన్నారు. మన తరఫున సహాయార్థంగా జనసేన పార్టీ తరఫున జనసేన నాయకుడిగా ఒక కింటా బియ్యాన్ని ఇవ్వడం జరిగినది. ఈ యొక్క వార్డులో నాకు ఈ యొక్క వినాయక విగ్రహాల ఆవిష్కరణ వినాయకుని పండుగ సందర్భమే కాదు, నాకు ఈ వార్డులో 25 సంవత్సరాల నుంచి ఎంతోమందితో అనుబంధం ఉంది. గంజనవండ బ్రదర్సు, మరి కూరపాటి వారి శంకర్ గారి ఫ్యామిలీతో కూడా ఎంతో అనుబంధం ఉంది. ఈ భావనరేష్ నగర్ ఏరియా కానీ, మార్కండేయ నగర్ ఏరియా కానీ, ఈ లంబాడి కాలనీ కానీ, మా యొక్క బైపాస్ రోడ్డు నందు 32వ వార్డు, మా ఊరు పురుషోత్తపట్నం బైపాస్ రోడ్డు వరకు కూడా 32వ వార్డు ఉంది. సింగనగర్ ఏరియా కానీ అందరితోనూ నాకు అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీలో 39 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నాకు అందరితో అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం కూడా నేను వీళ్ళ యొక్క ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. చిలకలూరిపేట పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం వారు మంచి మనస్సు చాటుకున్నారు. భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని విగత జీవుల్లా మారిన వరద బాధితులకు అండగా నిలిచారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో లంక గ్రామాల్లో ఉన్న వరద బాధితులకు క్లబ్ సభ్యులు దాతల సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దడబడ పుల్లయ్య, క్లబ్ సభ్యులు రాఘవయ్య, వసంతరావు, రాజు, చెంచు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మహాలక్ష్మి గణపతి మండపంలో శ్రీ మహాగణపతి నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో శ్రీ ద్వారకామయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సిహెచ్వి విజయ్ కుమార్ పాల్గొనగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
यार सेंसे పట్టణంలోని రెడ్ల బజార్లో ఏక్నాథ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న ఈ విగ్రహం వద్ద ప్రతిరోజు సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక చింతనతో భక్తి శ్రద్ధలతో గణపతికి పూజలు జరిపారు. బుధవారం 108 కలశాలతో నీటిని నింపి బాల గణపతి ఉత్సవ విగ్రహంతో నగరోత్సవం జరిపారు. అనంతరం బాల గణపతికి అభిషేకం జరిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణతో పాటు పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. వార్డు ఏక్నాథ్ యూత్ పందిరండి. మేము గత 11 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. పందిరి వేయడం స్టార్ట్ చేశాము 11 సంవత్సరాల నుంచి. ఇది 12వ సంవత్సరము. ఇదే విధంగా మేము ఎన్నో కార్యక్రమాలు, మంగళవారం హనుమాన్ చాలీసా, శనివారం కళ్యాణము, వెంకటేశ్వర స్వామి గానామృతము, బాలగణపతిని తీసుకొచ్చి ఇట్లానే 108 బిందెలతో మేము అభిషేకం అవన్నీ చేస్తున్నామండి. 11 సంవత్సరాల నుంచి అందరి సహకారాలతో ఏక్నాథ్ యూత్ పందిరి అందరూ లేడీస్ అండి మేము చేసేది ఎంతో సహకరిస్తారు వాళ్ళు. అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాలని విజయవంతం చేస్తున్నాము. ఏక్నాథ్ యూత్ పందిరికి జయహో. కళలని ముందుకు నడిపించాలని ఆలోచిస్తున్నాము. మేము అలానే చేస్తూ ఉన్నాము.
కళాకారులను తీసుకొచ్చి మాకు తెలిసినంతలో చేతనైనంతలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. రాత్రి అనగా మంగళవారం సాయంత్రము శివపార్వతుల నృత్యం చేయించాము. ఎంతో అద్భుతంగా జరిగింది. ఇలానే మేము సంస్కృతిని గౌరవించి పిల్లలకి అందరికీ తెలియజేయాలని ఇలా మేము వెళుతూ ఉన్నాము. వేరే అదర్ అంటే సినిమా పాటలకి వీటికి ఎక్కువ మేము ఇంట్రెస్ట్ ఏమో. స్వామివారి కార్యక్రమాలు స్వామివారి పూజల వరకే మేము నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ మహిళలు ఈ యొక్క సంప్రదాయ రీతుల్లోనే ఈ ఉత్సవాలని కండక్ట్ చేస్తూ ఒక పెద్ద ఒరవడికి నాంది పలికారని చెప్పొచ్చు. వీరు 11 సంవత్సరాల నుంచి ఇన్ని శ్రమలు కోర్చి ఇంత గొప్పగా ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంత సంప్రదాయబద్ధంగా మహిళల ఆర్గనైజేషన్లో ఉత్సవాలు జరగడం అనేది నేను చూడంగా ఇదే మొదటిసారి అనుకుంటాను. వీరికి భగవంతుడు అన్ని రకాలుగాను తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.